ఒక ఎస్టీ కులంలో పుట్టినందుకు మాత్రమే నేను ఉపాధ్యాయులుగా నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని పొంది ఉన్నాను. నా జాతి కోసం నేను ఏం చేయాలి అంటే నా రిజర్వేషన్ త్యాగం చేసేలా నా పిల్లలకి ఇంకా అవసరం లేదు, నా పిల్లలకు అవసరం లేదు నా రిజర్వేషన్ త్యాగం చేయమని ఈ సభాముఖంగా వేదిక ద్వారా బుక్ చూసినట్లయితే మన అమ్మడి గురించి గిరిజన తెగల గురించి రాశారు, కానీ మన జరకల జాతి గురించి ఫోటోలు పుస్తకాలు చూసినట్లయితే అది కూడా మన ప్రొఫెసర్ గారు కూడా కృషి చేసి మన జరకల తెగల భాష గురించి కూడా పుస్తకాలు కూడా రాసినట్టుగా ఉన్నారు సార్. ఎందుకంటే గిరిజన తెగల గురించి రాశారు, బాగా రాశారు పుస్తకాలు లెసన్ చెప్పినప్పుడు కూడా ఉన్నాయి. వాళ్ళ ఫోటోలు కూడా దొరుకుతారు, మన ఊళ్ళో ఫోటోలు కూడా లేవు సార్, అది కూడా రాసింది. కాబట్టి ఆ ప్రొఫెసర్ ప్రొడ్యూస్ సారి నా తరఫున నేను అద్దెలు చప్పట్లతో ఆనందంగా నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె పాల వెళ్ళి మళ్ళీ జలమంటూ ఉంటే సూరమ్మో తల్లిని కడుపున పడతా మాయమ్మ, తల్లిని కడుపున పుడతా మాయమ్మ, చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె పాల వెళ్ళి మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో తల్లిని కడుపున పుడతా మాయమ్మ, తల్లిని కడుపున పుడతా మాయమ్మ. మన 323 జిల్లాల నుంచి ఎట్ల ప్రజలకు నా యొక్క ఉద్యమ వందనాలు. అట్లాగే ఈ స్టేజ్ని అలంకరించిన మన ఏకలవ్యుడి నాటి తర్వాత మళ్ళీ ఏకలవ్యుడు ఒలిగ్రబాగారు వ్యవస్థాపకుడు గారికి, ముఖ్య అతిథులు మరియు మూడేశ్వర గారికి, చంద్రన్న గారికి, చంద్రన్న గారికి, మల్లేశ్వర గారికి, నల్లగొండ జిల్లా తరఫు నుంచి ఉద్యమ అభినందనలు. ఎందుకంటే నాకు క్రీడ నుంచి బాగా క్లియర్ వస్తుంది, ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. నేను ఒకటే చెప్పగలుగుతున్నా, దాదాపు 20 సంవత్సరాల నుండి ఒలిగ్రబాగారు స్టేట్ల ఎరకల జాతి గురించి ఏ విధంగా కష్టపడుతున్నారు. ప్రతి జిల్లా నుంచి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల జిల్లాల నుంచి ప్రతి ఒక్క జిల్లా నుంచి ఒక 5 మంది ఏకైనా ఎన్నికయ్యి మన రాష్ట్రాలను ఎరకల జాతి కోసం ఉన్నతాలని చెప్పేసి నేను కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నిమిషాలు మాట్లాడి మాకు సెలవించాలని కోరుచున్నాను. చరిత్రలో ఎరుకల జాతికి జరిగినటువంటి అన్యాయాన్ని తెలుసుకున్న తర్వాత ఆ జాతి ప్రజల్ని మేలుకొల్పి చైతన్యం చేసి మహనీయులు చూపిన దారిలో పోరాటాలు సిద్ధం చేయడానికి ఒక చిన్నపాటి చరిత్రమే మన సంఘం చేస్తున్నటువంటి కృషి. ఇంతకుముందు దేశాల వరకు పర్యటించి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, అదేవిధంగా సీఫెల్, చాలా అలీఘర్ యూనివర్సిటీ, చాలా యూనివర్సిటీలో ఒక లెక్చరర్గా అనేక ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఎరుకల జాతి కోసం తపన పడుతున్నాడంటే, ఎరుకల జాతి గురించి ఆలోచిస్తున్నాడంటే
ఎరుకల జాతి ప్రజలు మాట్లాడే భాషనే కాదు, ఎరుకల జాతి ప్రజలు సర్వం కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలుగా నేను మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు సార్తోటి మాట్లాడుతున్నప్పుడు వాస్తవంగా ఎరుకల జాతికి అన్యాయం జరిగింది చరిత్రలో. ఆ చరిత్రను మనం తిరగరాయడానికి ప్రజలు సిద్ధం చేయాలని ఒక కాన్ఫిడెన్స్ కూడా చాలాసార్లు మనకు ఇవ్వడం జరుగుతూనే ఉంది. అయితే మనం భాష ప్రాతిపదిక మీద ఒక తెలుగు భాష మాట్లాడే ప్రాంతంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులంగా మనం భాషని మరి కోల్పోతున్నటువంటి ప్రజలంగా ఆలోచించుకున్నప్పుడు తప్పనిసరిగా మనం భాషని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో రిజర్వేషన్ల చర్చ జరిగినప్పుడు రిజర్వేషన్లు ఆదివాసీ తెగలకు అవసరం ఉన్నదా లేదా చర్చ జరిగినప్పుడు ఒక లేబర్ కమిషన్, చాలా కమిషన్స్ కూడా వేశారు. ఆ కమిషన్ల రిపోర్ట్ ఆధారంగా కులాలకు తెగలకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం, కులాలు వాళ్ళ సంస్కృతి, తెగలు వాళ్ళ సంస్కృతి మీద ఒక విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. ఆ చర్చల్లో ఎరుకల తెగకు సంబంధించినటువంటి భాష, సంస్కృతి వీటి మీద కూడా చర్చ జరిగింది. దాంట్లో ప్రధానంగా మనల్ని ఆదివాసీ జాబితాలో చేర్చడానికి ప్రధానమైనటువంటి కారణం భాషనే. మరి అలాంటి భాష ఆధారంగా మనము మహనీయుడు అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి రిజర్వేషన్ జాబితాలో చేర్చబడినటువంటి జాతి బిడ్డలంగా మనం ఆలోచించినప్పుడు ఈనాడు పూర్తిగా భాష చివరి దశలో ఉన్నది. అంటే మొత్తం 23 జిల్లాల్లో మనం ఆ భాషకు సంబంధించినటువంటి విషయానికి వస్తే దాదాపు ఒక 70% ప్రజలు పూర్తిగా భాషను వదిలేసినటువంటి పరిస్థితి మన కనబడుతున్నది. ప్రధానంగా విద్యావంతులలో, ఉద్యోగస్తులలో మెజారిటీ కనబడుతున్నటువంటి. అయితే ఈ భాషను మనము కాపాడుకోవాల్సినటువంటి తరుణం వచ్చింది కాబట్టి దానిలో ఇప్పటివరకు మనం ఉదయం సెషన్లో మాట్లాడుతున్నప్పుడు 1950 నుంచి మొదలు పెడితే 2014 వరకు ఈ మధ్యకాలంలో ఒక 4-5 ఎరుకల సంస్కృతి మీద పిహెచ్డి చేసేటువంటి వ్యక్తులు మనకు అక్కడక్కడ కనపడ్డా పూర్తిగా ఎరుకల జాతికి సంబంధించినటువంటి భాష మీద కానీ లేకపోతే వీళ్ళ జీవన విధానం మీద కానీ ఒక స్పష్టమైనటువంటి థీసిస్ కానీ స్పష్టమైనటువంటి ఆలోచనతో కానీ విద్యావంతుల మేధావులు బయటకు వచ్చి ఓపెన్గా ప్రకటన చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి మనకు సాధించినటువంటి విషయాలు మనం అందరం కూడా గ్రహించి భాషకు సరైనటువంటి ప్రాధాన్యత ఇస్తూనే, భాషను కాపాడుకుంటూనే ఎరుకల జాతికి జరుగుతున్నటువంటి అన్ని రకాల అన్యాయాలకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మీరు మనం ఇప్పుడు రిజర్వేషన్ జాబితాలో ఉన్నటువంటి వ్యక్తులంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమావేశంలో మెజారిటీగా చదువుకున్న వాళ్ళు, ముఖ్యమంత్రులు, అదే ఉద్యోగస్తులు, చాలా కాలంగా సంఘంలో పనిచేస్తున్న వ్యక్తులుగా, చాలా మందిగా ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. 1950 జనవరి 26న రాజ్యాంగబద్ధంగా ఈ భారతదేశంలో ఆదివాసీ తెగలని రాజ్యాంగంలో రిజర్వేషన్ జాబితాలో చేర్చడం జరిగింది. మరి ఈ 50కి ముందు ఆదివాసీ జాబితాలో చేర్చడానికి ఎరుకల జాతి ప్రజలు నిర్వహించినటువంటి పోరాటాలు చరిత్రలో మనకు కనబడకపోవచ్చు. నేను ముందు సెషన్లో మనం అనుకున్నట్లుగానే 1871 నుంచి మొదలు పెడితే 1903లో మొట్టమొదటిసారిగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఎరుకల వాళ్ళు తమ ఎరుకల జాతి ప్రజలకు జరుగుతున్నటువంటి సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా ఆంధ్ర
ఎరుకల మహాసభ అనేటువంటి సంఘాన్ని పెట్టుకొని మరి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎరుకల జాతి ప్రజల మీద ఇలా నిందలు మోపి అవమానపరుస్తూ అన్యాయాలకు పాల్పడుతూ నిర్బంధంగా సెటిల్మెంట్ ప్రాంతాలు ఏర్పాటు చేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నటువంటి క్రమంలో మరి ఆ ప్రాంతంలో ప్రజలు ఉవ్వెత్తున బయటకు వచ్చి ఒక చైతన్యాన్ని ప్రదర్శించి బ్రిటిషులకు వ్యతిరేకంగా నిర్ణయాలకు వ్యతిరేకంగా చెప్పినటువంటి చరిత్ర మనకు సాక్షాత్ అక్కడక్కడ పుస్తకాలు మాట్లాడుతున్నటువంటి ప్రాంతంలో సెటిల్మెంట్ ప్రాంతాలను ఏర్పాటు చేసి ఆ సెటిల్మెంట్ ప్రాంతాల్లో ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో బంజర్ దొడ్లు అంటారు. బంజర్ దొడ్లు అంటే ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి పొలాలలో బర్రెలు కానీ పెట్టులు కానీ లేకపోతే మేకలు బర్రెలు ఏదైనా పడితే అది తీసుకొచ్చి ఒక ఊరు మధ్యలో ఒక దొడ్డు ఉంటే దొడ్డిలో నిర్బంధించేవారు. అలాగనే మొత్తం భారతదేశంలో తెలుగు మాట్లాడే ఈ ప్రాంతంలో ఎరుకల జాతి ప్రజలకు ఒక బంజర్ దొడ్లు పెట్టేటువంటి పరిస్థితి. అంటే 1911 సంవత్సరంలో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి క్రిమినల్ ట్రైబల్ అనేటువంటి యాక్ట్ కంప్లీట్ గా అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం 1911 సంవత్సరాన్ని నిర్బంధించి సెటిల్మెంట్ ప్రాంతాల్లో అంటే బంజరు దొడ్లలో బందీలుగా పెట్టేసేసి వీళ్ళని మానసికంగా శారీరకంగా హింసించినటువంటి చరిత్ర మనకు స్పష్టంగా కనపడుతూనే ఉన్నాం, ప్రదర్శిస్తున్నాము. ఇవాళ తెలంగాణ జిల్లాలో మన తాతల ముత్తాతల కాలంలో వానగొట్టం అనేది మీరు అడగండి, వానగొట్టం అనేది గుట్టాన్ని కట్టి ప్రపంచ చరిత్రలో ప్రపంచ మానవ సమాజ చరిత్రలో ఎక్కడ లేనటువంటి దుర్మార్గమైనటువంటి ఒక హింసని తెలంగాణ ప్రాంతంలో మరి ఆనాడు నిజాం పరిపాలకులు పెట్టినటువంటి విధానం అది. ఆ వానగొట్టాన్ని ఎక్కడ వెళ్తాన్ని కట్టుకోవాలి. ఆ గుట్టంలో పటేలు పట్వారి గారు సంతకం పెట్టి ఆ కాగితంలో వీడు మనిషి మంచివాడు, ఈ ఊరికి చెందినవాడు, ఇతర దొంగ కాదు అని వాడు సర్టిఫై చేస్తే ఆ సర్టిఫికెట్ తీసుకొచ్చి దాంట్లో పెట్టేసుకొని వాడు గ్రామంలో సంచార జీవితం కొనసాగుతున్న క్రమంలో ఏ గ్రామానికి వెళ్తే గ్రామంలో పెద్దలకు పటేలు పట్వారీలను చూపించాల్సినటువంటి పరిస్థితి. అంటే మనం పుట్టిన గడ్డ మీదనే మనము దొంగలుగా ముద్ర వేయబడ్డటువంటి ప్రజలంగా ఈ సమాజంలో మనం జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు ఇలా 4000 సంవత్సరాల ఈ భూమి మీద ఈ దేశంలో వాళ్ళు పెట్టినటువంటి కుట్రలు కుతంత్రాలు హత్యలు అత్యాచారాలు ప్రపంచంలో ఎక్కడ జరిగినటువంటి పరిస్థితి. బ్రాహ్మణ క్షత్రియ దురంకారం అనేది సార్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ బ్రాహ్మణ క్షత్రియ దురంకారులు ఈ దేశంలో వర్ణకుల వ్యవస్థను సృష్టించారో ఆ వర్ణకుల వ్యవస్థ పునాది మీద ఇవాళ ఉన్నటువంటి ఈ వ్యవస్థలో కూడా రాజరిక ప్రజాస్వామ్య ముసుగులో రాజరిక వ్యవస్థను ఇలా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇలా మన ఖండాలు చూస్తూనే ఉన్నట్టు ఇలా జాతి దాకా తీసుకెళ్ళినట్టు పరిస్థితుంది. మన జాతిలో మన తాత ముత్తాతల ఇంటికి ఒక జాతి పిత ఒక మహనీయులు ఒక గొప్ప వ్యక్తులు మన జాతికి ఉన్నటువంటి అదేవిధంగా 1911 నుంచి మొదలు పెడితే 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. ఏమొచ్చింది మన దేశానికి? స్వతంత్రం అంటే పేరు. అంటే ఆ రోజు ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయిందంట, వెళ్ళిపోయగానే ఇక్కడ మనకు అధికారాలు వచ్చినాయి. ఆ దేశానికి స్వతంత్రం వచ్చింది అంటే ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోవడానికి ముందు అంటే ఇలా పార్లమెంటు దగ్గర రాష్ట్రపతి భవన్ ఉంది. మనం చూసాం, మన ఢిల్లీపై కూడా చూసాం రాష్ట్రపతి భవన్. పోయి ఆ బొమ్మలు కూడా ఫోటో కూడా దిగాం మనం. రాష్ట్రపతి భవన్ లో ఆనాడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ తెలుసా? లాస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు తెలుసా? మౌంట్ బాటన్ గారితో చర్చలు జరిగాయి. గాంధీ గారితో, నెహ్రూ గారితో, పటేల్ గారితో ఇలా అగ్రవర్ణాలుగా కొనసాగి స్వతంత్ర ఉద్యమం పూటక స్వతంత్రాన్ని ఇలా భారతదేశానికి మేము స్వతంత్రం ఇచ్చామని చెప్పుకుంటున్నటువంటి సోకాళ్ళు అగ్రకులాల నాడు ముసుగులో 1947 ఆగస్టు 15 వచ్చిన తర్వాత ఈనాటి వరకు కూడా అంటే 1947 ఆగస్టు 15 తర్వాత క్రిమినల్ ట్రైబల్ చట్టం, ఆ చట్టం 1952 ఆగస్టు 31 అవుతుంది. అంటే ప్రతి సంవత్సరం మనం జెండా పండుగ చేసుకుంటున్నాం. గుర్తుందా? మనకు గుర్తుందా? 1952 ఆగస్టు 31వ తేదీ వరకు క్రిమినల్ ట్రైబల్ చట్టాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ఈ అగ్రవర్ణ రాజ్యం ఎత్తివేయలేదు. 5 సంవత్సరాలు అంటే స్వతంత్రం వచ్చిందని చెప్తున్నటువంటి ఈ పూటకం 2 రాష్ట్రాలు అంటే చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ధి
అంబేద్కర్ మహనీయుడు చెప్పాడు, 2 రాష్ట్రాల్లో అధికారం మాకు అని మాత్రమే అగ్రకులాలు ఇలా పోటీ పడుతున్నది. కాబట్టి మన జాతి ప్రజలు మనం కాపాడుకునే దిశగా మన ఎరుకులతో పోరాడుతున్న సంఘం లక్షలాది ప్రజలకు ఒక దారి చూపేటటువంటి ఒక ఉద్యమ వేదికగా విద్యావంతులు ఉద్యోగస్తులు మీరందరూ కూడా కలిసికట్టుగా పోరాటంలో ముందు భాగం ఉండి గతంలో చేసిన పొరపాట్లు, గత చరిత్రలో జరిగిన పొరపాట్లు మరీ భవిష్యత్తులో జరుగుతుందా మీరందరూ కూడా వీరోచితంగా తయారై ఉద్యమాలతో మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రైవేటీకరణ వ్యతిరేకంగా, కార్పొరేటీకరణ వ్యతిరేకంగా మీరందరూ పోరాటం తయారవుతారని ఆశిస్తూ రేపు జరిగే చర్చ పూర్తిగా అయ్యేంత వరకు, కమిటీ ప్రకటించేంత వరకు సీమాంధ్ర తెలంగాణ జిల్లాలకు సంబంధించిన ఏ ఒక్కరు కూడా వెళ్ళొద్దు, చివరి వరకు కూడా ఉండాలని కోరుతూ అవకాశం ఇచ్చిన అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి సీమాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, తెలంగాణ జిల్లాలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు కానీ సమాజం మీద స్పష్టమైన అవగాహన ఉంటే అప్పుడు చేయాల్సిన పరిస్థితి అండి. అంటే 1956 నుంచి 75 వరకు 20 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఎరుకల జాతి ప్రజల్ని ఎస్టీ జాబితాలో పెట్టలేదు పరిస్థితి. అంటే ఒకే రాష్ట్రంలో ఒకే జాతి ప్రజలు, ఒకే భాష, ఒకే సంస్కృతి కలిగి ఉన్నటువంటి ప్రజల్ని ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఏం చేశారు అంటే విడదీసి విభజించి మనల్ని దెబ్బతీసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా బొక్క. మొదటి పోరాటం ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా పోరాటాలు చేయాలి అంటే విడదీయండి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, భారతదేశ చరిత్రలో మొట్టమొదటి పోరాటం క్రిమినల్ ట్రైబల్ చట్టానికి వ్యతిరేకమైన పోరాటం ఎరుకల జాతి ప్రజలు చేశారు. సెకండ్ పోరాటం సీమాంధ్ర ఎరుకల జాతి ప్రజలు చేసిన సెకండ్ పోరాటం ఇది రిజర్వేషన్ పోరాటం చేశారు. తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజలు చేసిన మరో పోరాటం ఇది రిజర్వేషన్ పోరాటం చేశారు.